వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న వైరం ఇప్పుడు నేరుగా యుద్ధ క్షేత్రానికి దారితీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళానికి అంతరాయం కలిగిస్తున్న ఇరాన్ స్పీడ్ బోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నౌకలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించినా ఆ బోట్లను కనిపిస్తే కాల్చి పారేయాలని అమెరికా నావికా దళానికి నేరుగా ఆదేశాలు జారీ చేశారు. అసలు హార్మూజ్ లో ఏం జరుగుతోంది? ట్రంప్ హెచ్చరికల వెనుక అంతరార్థం ఏంటి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు క్షిపణులు, తుపాకుల స్థాయికి చేరుకుంది. గత కొంతకాలంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ కు చెందిన విప్లవాత్మక దళాలు వేధిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ కు చెందిన చిన్న చిన్న స్పీడ్ బోట్స్ అమెరికా భారీ యుద్ధ నౌకలకు అత్యంత సమీపంలోకి వస్తూ ప్రమాదకరమైన రీతిలో ప్రయాణిస్తున్నాయని పెంటగాన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ లోతుగా సాగుతున్న కవ్వింపు చర్యలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమెరికా నౌకలను వేధించే ఏ ఇరాన్ బోట్ అయినా సరే వెంటనే కాల్చేసి ధ్వంసం చేయాలని నావికా దళానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను మరింత దట్టం చేసింది. హార్మూజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 నుంచి 30% వాటా కలిగిన అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ చిన్నపాటి కాల్పులు జరిగినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ట్రంప్ ఆదేశాల వెనుక తన సైనికుల భద్రతతో పాటు ఇరాన్ మొండితనానికి ముగింపు పలకాలనే వ్యూహం కూడా ఉంది. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ నౌకలను సవాలు చేయడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. అయితే ట్రంప్ ఆదేశాలపై ఇరాన్ కూడా ధీటుగా స్పందించింది. అమెరికా తన దూకుడును తగ్గించుకోవాలని, తమ ప్రాదేశిక జలాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సహించేది లేదని హెచ్చరించింది. ఇరాన్ అగ్రనేతలు, సైనిక జనరల్స్ ఇప్పటికే తమ క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు అమెరికా నావికా బలగాలు, మరోవైపు ఇరాన్ స్పీడ్ బోట్లు. ఈ రెండిటి మధ్య సాగుతున్న ఘర్షణ ఎప్పుడు యుద్ధానికి దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అటు రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇటు పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా వైరం ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. ట్రంప్ ఇచ్చిన షూట్ అండ్ కిల్ ఆదేశాలు కేవలం హెచ్చరికలకే పరిమితం అవుతాయా, లేక హార్మూజ్ జలసంధిలో నిజంగానే తుపాకుల మోత వినిపిస్తుందా అన్నది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అమెరికా నావికా దళం ఇప్పటికే తన యుద్ధ విమాన వాహక నౌకలను అలర్ట్ చేయడంతో గల్ఫ్ తీరంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా గమనిస్తున్నారు.